హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మరణించగా మరో 13 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం మండలం చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం బొచ్చపేట, డెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన 3 కుటుంబాలకు చెందిన 16 మంది రాయగడలో దైవ దర్శనానికి వెళ్లేందుకు బొలెరో వాహనాన్ని బుక్ చేసుకున్నారు. బొచ్చపేట నుంచి బయలుదేరిన వాహనంలో అయినాడ కూడలి వద్ద బొడ్డవలసకు చెందిన కొంతమంది ఎక్కారు. ఆ తర్వాత చెల్లూరు దగ్గర జాతీయ రహదారి పక్కన వాహనాన్ని ఆపారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. ఇక కొద్ది దూరం వరకు వాహనాన్ని కూడా ఈడ్చుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో బాలుడితో పాటు 3 అక్కడికక్కడే మరణించారు. ఇక మరణించిన వారిలో చింతపల్లి రాంబాబు అలియాస్ రామానాయుడు 50 సంవత్సరాలు ఉండగా, మజ్జి నారాయణరావు 50 సంవత్సరాలు, అలాగనే బి మోహన్ నాయుడు 8 సంవత్సరాలు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరంతా దినసరి కూలీలే. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 3 కుటుంబాల వారు దైవ దర్శనానికి వెళుతుండగా మృత్యువు 3ని బలిగొనడంతో కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.